శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తామని ప్రకటించాం. ప్రకటించినట్టుగానే ఊచా తప్పకుండా అమలు చేయబోతున్నాం. జూన్ 2వ తారీఖు నాడు దర్శి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారిగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్ కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా మొట్టమొదటిసారి కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎన్నో ఆశతో తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మన స్వయం ఉపాధి కోసం వచ్చినటువంటి రాజీవ్ యువ వికాసాన్ని దీని కాళ్ళపైన నిలబడటానికి స్వయం ఉపాధితో బతకడానికి చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా